వెనెజువేలా ప్రెసిడెంట్ మదురోను ట్రంప్ ఎత్తుకెళ్లాడు అనే చర్చ ఒకవైపు వస్తుంటే ఈలోపు మన ప్రధాని మోదీని కూడా ట్రంప్ ఎత్తుకెళ్తాడా చెప్తే వినట్లేదు కదా. బట్ నిజానికి మోదీ ట్రంప్ కు ఇప్పటి వరకు భయపడతాడా? మోదీని టచ్ చేసే దమ్ము ధైర్యం అసలు అమెరికాకు గానీ ట్రంప్ కు గానీ ఉందా? ఒకవేళ సరే టచ్ చేశాడని అనుకుందాం, ట్రంప్ చేస్తే దాన్ని తట్టుకునే శక్తి మళ్ళీ అమెరికాకు ఉందా? ఇదొక చాలా కీలకమైన వీడియో. నిజంగానే మోదీని ఎత్తుకెళ్తాడా ట్రంప్ అంటే ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడదాం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. గత 2 రోజులుగా అటు నేషనల్ ఛానల్స్ లో కూడా మోదీని కూడా ట్రంప్ కిడ్నాప్ చేస్తాడా అంటూ ఒక వార్త వస్తుంది. అంటే వెనెజువేలా ఈ కథనం ఇదంతా ఈ సీక్వెన్స్ అంతా జరిగిన తర్వాత మదురోని అక్కడికి తీసుకెళ్లారు కదా. సో ఆ తర్వాత మరి మదురో అయితే ఎట్లాగో మాట వినలేదు ట్రంప్ది, అండ్ డ్రగ్స్ అని ఏదేదో రీజన్స్ ఉన్నాయి, ఆయిల్ కోసం అని ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనను ఎత్తుకెళ్లారు. కాబట్టి రేపు నెక్స్ట్ మోదీ కూడా ట్రంప్ మాట వినట్లేదు కాబట్టి ఏదో రోజు ఇలా జరగబోతోందా, మోదీని కూడా కిడ్నాప్ చేసి అమెరికాకి ఎత్తుకెళ్తాడా ట్రంప్ అనే చర్చ ఒకటి బాగా జరుగుతోంది. సరే, అది హైపోథెటికల్ కావచ్చు, రియాలిటీకి దూరం అంటే సత్య దూరమైన విషయమైనా కావచ్చు. అలా జరుగుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ ఏమిటి దాని మీద కొంత విశ్లేషణ అయితే చేద్దాం. ఆ అంశం మీద ఎందుకు అలాంటి చర్చ వస్తుంది అనేది. మనతో పాటు డాక్టర్ ప్రొఫెసర్ రవీందర్ రైనా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రవీందర్ రైనా గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. నమస్తే అండి రామన్న. సార్ ఏమిటి సార్ అంటే ఈ మోదీని ఎత్తుకెళ్ళబోతున్న ట్రంప్ అనే టాపిక్ బాగా విపరీతంగా వైరల్ అవుతుంది ఇప్పుడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వెనెజువేలా మదురో వెళ్ళాడు, ఇంకా నెక్స్ట్ మోదీ అని చెప్పి అది అది యాంటీ మోదీ మాటల్లాగా అనిపిస్తోంది చూస్తుంటే. కానీ ఇక్కడ సీక్వెన్స్ చూస్తుంటే వెనెజువేలా తర్వాత మళ్ళీ భారత్ మీద అని ఇట్లాంటి మాట వస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? చూడండి రఘునందన్ గారు, ఇప్పుడు గ్లోబల్ జియో పాలిటిక్స్లో గత 1 మంత్ నుండి చాలా డెవలప్మెంట్ జరుపుకుంటూ వచ్చాయి. ఆ డెవలప్మెంట్స్లో భాగంగా వెనిజులాను భారతదేశంతో కంపేర్ చేయడానికి ఎట్లాంటి పారామీటర్స్ కానీ లేవండి. అది ఒకటేంటంటే జనాభా పరంగా చూసుకున్నట్టయితే దాదాపు మన దగ్గర ఉన్నటువంటి స్టేట్స్లో, అంటే ఇప్పుడు మనకు తెలంగాణ కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా మొత్తం అక్కడ ఉన్నటువంటి జనాభా తక్కువనే ఉంది. అంటే మన రాష్ట్రంతో పోల్చుకున్నట్టయితే జనాభా పరంగా అది చిన్న దేశం. ఏరియా పరంగా చూసుకున్నట్టయితే అది దాదాపు సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా అనేది 1.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే ఇక్కడ మీకు వెనిజులా దాదాపు 916 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అంటే అది అంటే మనము దాదాపు 3.5 టైమ్స్ బిగ్గర్ దాన్ వెనిజులా. ఎకానమీ పరంగా కూడా చాలా పెద్దవాళ్ళు. $4.2 ట్రిలియన్ మనము కాంట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఫ్యూ బిలియన్ డాలర్స్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. సో అట్లా మనం కంపేర్ చేయలేం. ఒక విషయంలో వెనిజులాని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆయిల్ ప్రొడక్షన్ లో వెనిజులా అనేది మనకంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు $14-15 ట్రిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ అక్కడ ఉన్నాయి. మనకు ఆయిల్ అంత ఇదిగా లేదు. మనకు ఓన్లీ 25% ఆఫ్ ద ఆయిల్ మనకు మన కన్సంప్షన్. మరొక వీడియోలో చెప్పినట్టు దాదాపు 800 సంవత్సరాలకు సరిపడా ఆయిల్ ఉంది వెనెజువేలాలో. అదేనండి. ఇప్పుడు మనకు ఆయిల్ ప్రొడక్షన్ 100 లీటర్లు మనకు అవసరం అయితే మనం 25 లీటర్లు మాత్రమే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. 75 లీటర్ల వరకు మనం బయట నుంచి తెచ్చుకుంటాం. ఆ రకంగా చూసుకున్నట్టయితే అసలు మనకు వాళ్ళకు పొంతన లేదు. ట్రంప్ గారి యొక్క పాయింట్ ఏంటంటే అక్కడ వాళ్ళు డ్రగ్స్ అనే దాన్ని వెపన్ లాగా యూజ్ చేసుకొని ఆ డ్రగ్స్ను అమెరికాకు పంపిస్తూ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తూ మా యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను మా ప్రజల్ని చిన్నాభిన్నం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుగురించి అది చేసా అంటారు. భారతదేశం నరేంద్ర మోడీ గారు కానీ మన యొక్క లీడర్షిప్ కానివ్వండి, మనము అట్లాంటి పనులు ఏం చేయలేదు. మనది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మనం ఏ కంట్రీని ఇప్పుడు పాకిస్తాన్ను మనం వాళ్ళలాగా పోయి అక్యుపై చేసుకోవాలనుకుంటే ఎప్పుడో చేసుకునే వాళ్ళం. అట్లా కాదు సార్. ఇప్పుడు అమెరికా నుంచి మనం అంటే కొంత మనం ఆపోజిట్ గా మాట్లాడినట్టుగా ఉంటుంది కదా. ట్రంప్ కి టారిఫ్ల విషయంలో చేశాడు, ఈ శాంక్షన్స్ విధించడం రష్యా విషయంలో, ఆయిల్ విషయంలో. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఏమన్నా తీసుకోవాల్సి వస్తుందా ప్యారలల్? చూడండి రఘునందన్ గారు, ఇప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలను ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, అది మల్టీ రిలేషన్షిప్స్ కావచ్చు. అంటే ఇప్పుడు రకరకాల ఇప్పుడు మనము భారతదేశం అనేది ఒక కంట్రీ అనుకుంటే మనకు దాదాపు 200 దేశాలతోని సత్సంబాలు ఉండొచ్చు, లేకపోతే మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్, నాన్ ఫేవర్డ్ నేషన్స్ అని చెప్పి రకరకాల రిలేషన్షిప్స్ ఉంటాయి మనం. ఇప్పుడు ట్రంప్ గారి యొక్క అంటే అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఏది చెప్పినా కూడా అది మనము ఖచ్చితంగా విని ఫాలో కావాలనే రూల్ మన దగ్గర ఏం లేదు. మనము ఇండియా అనేది సావరెన్ కంట్రీ, ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ, ఇండియా అనేది లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ, ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీ.
ఇవన్నీ చూసుకొని మనము అమెరికా వాళ్ళు ఏది చెప్తే అది వినడానికి లేదు. లేదు. ఎందుకంటే మన దగ్గర సార్వభౌమాధికారం అంటారు ఉమ్, దాన్ని. ఉమ్, ఉమ్, ఆ సార్వభౌమాధికారం ఉన్నప్పుడు ట్రంప్ ఇప్పుడు మనకు రకరకాల యాంగిల్స్‌లో ఉమ్, ఒకటేం చెప్పారంటే, "మీ టారిఫ్స్ పెంచుతాం. ఉమ్, మీరు మా మాట వినండి." ఉమ్, ఏ మాట అంటున్నాడు ఆయనే? "మీరు రష్యా దగ్గర ఆయిల్ కొనడం మానేయండి. ఉమ్, రష్యాలో మనము దాదాపు 38% ఆఫ్ ద ఆయిల్ రిజర్వ్స్ మనం పర్చేజ్ ఉమ్, చేస్తున్నాం. అంటే అంత పర్చేజ్ చేయకండి మీరు. ఉమ్, ఇంతకుముందు దాదాపు ఒక 4 ఇయర్స్ బ్యాక్ మనము 2% కొనేవాళ్ళం. ఇప్పుడు 38% కొంటున్నాం. ఉమ్, అది మీరు తగ్గించండి" ఉమ్, అనేది ఒక ఫస్ట్ కండిషన్. ఉమ్, అది తగ్గించకపోతే మేము 25% నుండి 50% మీకు టారిఫ్ ఇంపోజ్ చేస్తున్నాము ఉమ్, అని చెప్పి ఇంక్రీజ్ చేశాడు. ఉమ్, ఇంక్రీజ్ చేసినప్పుడు ఇప్పుడు మనకు మే 2025 నుండి ఉమ్, నవంబర్ 2025 మధ్యలో ఉమ్, పీరియడ్ తీసుకున్నట్టయితే రఘునందన్ గారు, మనకు ఆల్మోస్ట్ 21% ఆఫ్ అవర్ ఎక్స్‌పోర్ట్స్ టు అమెరికా డిక్లైన్ అండి. ఓకే. అంటే ఈ రకమైన ఇంపాక్ట్ జరిగింది. ఉమ్, ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకు ఈ మధ్య కాలంలో మనకు ఈ 2, 3 డేస్ నుండి మనకు అవే న్యూస్ అనాలిసిస్ అవునవునవును, జరుపుకుంటూ వస్తున్నాయి. అవును, అవును, మోడీ గారు కూడా తల ఊపుతున్నాడు. ఉమ్, ఏది ట్రంప్ గారికి. ఉమ్. అవును, నేను చెప్పినట్టు వింటాను. నేను తల ఈవెన్ ఆడిస్తాను. రష్యా ఆయిల్ కూడా జనవరిలో చాలా తక్కువగా తీసుకున్నాం మనము అనేది అవును. స్టాటిస్టిక్స్ చెప్తోంది. రైట్. మనకు ఉమ్, స్టాటిస్టిక్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంతకుముందు గత 4 ఇయర్స్ నుండి ఇప్పుడు యుక్రెయిను తర్వాత రష్యాకు యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుండి చూసుకున్నట్టయితే 2022 మనకు ఫిబ్రవరి నుండి చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపు 4 ఇయర్స్ దగ్గరికొస్తుంది ఆ ఉమ్, యుద్ధం స్టార్ట్ అయ్యి. ఉమ్, ఆ 4 ఇయర్స్ నుండి ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాలలో మనము తక్కువ శాతము, తక్కువ అమౌంట్‌లో ఆయిల్ పర్చేజ్ చేసింది ఈ మధ్య కాలంలో జరిగింది. ఉమ్, జస్ట్ రీసెంట్‌లీ. ఉమ్, సో, ఇదెందుకు జరిగిందనేది మళ్ళా మనకు ట్రంప్ ప్రెషర్ చేయడం వల్ల జరిగిందా ఉమ్. అని చెప్పి మనకి ఈ ఊహాగాహనాలు అనేది ఇదంతా కనిపిస్తా ఉంది. ఉంటాయి. ఉమ్, సో, ఇట్లాంటి స్పెక్యులేషన్ జరుపుకుంటూ వస్తున్నాయి. ఉమ్, అక్కడ పాయింట్ ఏంటంటే, ఇది చాలా సెన్సిటివ్‌గా, చాలా కేర్‌ఫుల్‌గా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకొని ఉమ్, మనం ఆ చర్యను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్, ఎందుకంటే రష్యా అనేది మనకు చాలా మంచి ఫ్రెండ్. ఉమ్, దీర్ఘకాలికమైనటువంటి ఫ్రెండ్, ఉమ్, నమ్మకమైన ఫ్రెండ్. ఉమ్, ఆ నమ్మకమైన ఫ్రెండ్‌ని మనము రష్యాలో ఆయిల్ పర్చేజ్ తక్కువ చేసుకొని, ఉమ్, మనం ట్రంప్ గారికి తల ఊపినట్టయితే, ఉమ్, మనం రష్యాను దూరం చేసుకున్నట్లు లెక్క ఉమ్, అయిపోతది. ఉమ్, సో, కాబట్టి ఇవన్నీ స్పెక్యులేషన్స్ ఏం జరుగుతున్నాయంటే, మనము మోడీ గారు ట్రంప్ గారికి తల ఊపుతున్నాడు. ఆయనకు ఓకే అంటున్నాడు ఉమ్, అనేది మనం చూస్తున్నాం. ఉమ్, తల ఊపినా, ఊపకపోయినా గూడా. ఉమ్. మనం చాలా సందర్భాలలో అది ఈవెన్ మోడీ గారు ఫోన్ చేసినా గూడా మన ట్రంప్ మోడీ ఫోన్ గారికి చేస్తే ట్రంప్ ఫోన్ చేసినా గూడా ఆయన ఎత్తలేదు అని. ఫోన్ ఎత్తకుండా 4, 5 టైమ్స్ నెగ్లెక్ట్ ఉమ్, చేసిన సందర్భాలున్నాయి. ఉమ్, సో, అలాంటి సందర్భంలో అట్లాంటి లెవెల్‌లో మనము మన యొక్క సావరెంటీని ప్రొటెక్ట్ జేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో, కరెక్టే ఇప్పుడు గాని మొన్న గూడా నన్ను సాటిస్ఫై చేయట్లేదు భారత్ అంటున్నాడు ట్రంప్. సదేనండి. ఆ! ఇప్పుడు 1 ఇయర్ నుండి ఆయన పరిపాలనలోకొచ్చి 1 ఇయర్ దగ్గరికొస్తుంది. ఆ! 1 ఇయర్ నుండి మనము ఏ విషయంలో సాటిస్ఫై చేస్తాము? ఫస్ట్ పాయింట్ టార్గెట్ చేసిందేందంటే, యుక్రెయిన్ యుద్ధం ఆపాలంటే ఇండియాని పట్టుకోవాలి. ఆ! లేదు అదంతా ఓకే. బ్యాక్ స్టోరీ అంతా ఓకే. ఆ! బట్ ఇక్కడ మనం మోదీ సాటిస్ఫై చేయట్లేదు, భారత్ సాటిస్ఫై చేయట్లేదంటే సో ఏంటి అంటే మరి నెక్స్ట్ మదురో తర్వాత మోదీ అనే ఇక్కడనే తీసుకుంటున్నారు పాయింట్. అది కాదండి. ఆ! ఇప్పుడు మదురో పరిస్థితి వేరు. ఆ! మోడీ గారి పరిస్థితి వేరు. ఓకే. మన దగ్గర మదురోకు అప్లై చేసినటువంటి రూల్‌ను మోడీ గారి మీద ప్రయోగించడానికి అసలు ఇంపాసిబుల్. మనం ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆ! ఓకే. ఇప్పుడు సపోజ్ చిన్న దేశాలున్నాయనుకోండి. హ్మ్. మనకు కొలంబియా అనేది ఒక దేశం ఉంది. హ్మ్. కొలంబియా దేశంలో మనకు గుస్టవ్ హ్మ్. పేత్రో అని చెప్పి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. హ్మ్. గుస్టవ్ పేత్రో కూడా ఆయనను ఈయనకి అది నికోలస్ మదురోకి ఏదైతే జరిగిందో నీకు కూడా అదే జరుగుతది అని హ్మ్. చెప్పి హ్మ్. కామెంట్ చేసినప్పుడు, నేను రెడీగానే ఉన్నాను. వచ్చి తీసుకెళ్ళు నన్ను ఆ! అని చెప్పి ఆయన ఓపెన్‌గా డిక్లేర్ చేశాడు. ఓకే. అతన్ని కూడా అంటే కొలంబియా కూడా ఇప్పుడు గ్వాటిమాలా కావచ్చు, కొలంబియా కావచ్చు ఇట్లాంటి చిన్న చిన్న దేశాలు హ్మ్. డ్రగ్స్‌ను బేస్ చేసుకొని వాళ్ళ ఎకానమీని రన్ చేసే కంట్రీస్ కొన్ని ఉన్నాయి. చిన్న ఓకే. చిన్న దేశాలు. ఓకే. వాటి పరిస్థితి వేరు. హ్మ్. అదే పరిస్థితిని, అదే ఫార్ములాను మన ఇండియా లాంటి పెద్ద దేశానికి అప్లై చేయడం అనేది ఇక అది జరగని విషయం. ఓకే. ఇక్కడ మోదీ భయపడుతున్నారా ట్రంప్‌కి అనే ప్రశ్నకి ఏం చెప్తారు? మోడీ భయపడాల్సిన అవసరం లేదండి. ఓకే. మోడీ అనే వ్యక్తి అంటే మన ప్రైమ్ మినిస్టరు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అంత పాపులర్ లీడర్స్‌లో గాని, పవర్‌ఫుల్ లీడర్స్‌లో గాని ర్యాంకింగ్‌లో తీసుకున్న ఇప్పుడు ఇంటర్నెట్ ర్యాంకింగ్‌లో తీసుకున్నా కూడా హి వాస్ ర్యాంక్డ్ మెనీ టైమ్స్ హ్మ్. 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 యాస్ వన్ ఆఫ్ ద టాప్ టాప్ లీడర్స్ ఇన్ లీడర్స్. ద హోల్ హ్మ్. వరల్డ్. హ్మ్. అటువంటి టాప్ లీడరు ఇప్పుడు అమెరికాలో ఉన్న జనాభా మనకు దాదాపు 340 మిలియన్స్ అంటే హ్మ్. 34 కరోడ్ పీపుల్ మాత్రమే అమెరికాలో ఉన్నారు. హ్మ్. మన దగ్గర 145 కోట్ల జనాభా ఉన్నారండి. హ్మ్. హ్మ్. 145 కోట్ల ఉన్నటువంటి జనాభా ఉన్న ప్రపంచంలో ఉన్న అది జనాభాలో అగ్రగామి హ్మ్. దేశముకు ఒక ప్రైమ్ మినిస్టర్‌గా పనిచేసే వ్యక్తి అమెరికాకు భయపడాల్సిన అవసరం అసలు లేదు. ఓకే. ఇక్కడ చివరిగా ఇంకో ప్రశ్న సార్. ఒకవేళ హైపోథెటికలే అంటే అదేనండి. ఊ ఊహ అంటే ఊహాజనితం ఇది.
అదే. దీనిలో రియాలిటీ ఉంటుందని కాదు, ఎందుకంటే ఆ చర్చ జరుగుతుంది కాబట్టి నేను కూడా అడుగుతున్నా. ఒకవేళ అమెరికాకు మన ప్రధాని మోదీని టచ్ చేసే దమ్ము ధైర్యం ఉందా? ఒకవేళ అలాగే చేస్తే అమెరికా మనగలదా అసలు? అమెరికా నిలదొక్కుకోవడం కష్టమండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంత దూరం ఆలోచించలేడు. డొనాల్డ్ ట్రంప్ అంత దూరం ఆలోచించలేడు నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ వాళ్ళు హైపోథెటికల్‌గా, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదన్నా ఇండియాని టార్గెట్ చేయాలనుకుంటే, వాళ్ళు వచ్చి మోడీని టచ్ చేయడం గాని, భారతదేశం టచ్ చేయడం గాని జరగని పరిస్థితి. ఒకవేళ జరిగినట్టయితే భారతదేశానికి క్లియర్‌గా తెలుసు. దాన్ని ఎట్లా టాకిల్ చేయాలి, మనము అమెరికాని కంప్లీట్‌గా కట్ చేసి కూడా మనల్ని మనము ఎట్లా మన కాళ్ళ మీద మనం ఎట్లా నిలబడాలన్నది ఇండియాకు చాలా గట్టిగా తెలుసు. గట్టి సమాధానం కూడా అమెరికాకి చెప్పడానికి ఇండియా సిద్ధంగా ఉంటదండి. సో, ఆ రకంగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. మోడీ గారు కాకున్నా ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇండియా అనే దేశము ప్రపంచంలో అత్యంత ఆర్థిక వ్యవస్థగా, పెద్ద ఆర్థిక వ్యవస్థగా 1800 సంవత్సరాల పాటు ఒక మేజర్ ఎకానమీగా ఉన్నటువంటి దేశము ఇప్పుడు 150 సంవత్సరాలు, 155 సంవత్సరాల పాటు మేజర్ ఎకానమీగా ఉన్నటువంటి అమెరికాకు భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి. రైట్. సో, కాబట్టి మన సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషను దాంట్లో మన ఇంజినీర్స్‌ని బేస్ చేసుకొని, మన హ్యూమన్ పవర్‌ని బేస్ చేసుకొని అమెరికా ఆ లెవెల్‌లో ఉంది. సో, కాబట్టి మన ప్రజల్ని మన లీడర్‌షిప్‌ని మనం నమ్ముకొని మనం ముందుకెళ్తాం తప్ప, వేరే బయట శక్తుల గురించి మనం భయపడి, వాళ్ళకు అనుకూలంగా మనం నిర్ణయాలు తీసుకొని, మనం తల ఊపాల్సిన అవసరం అస్సలు లేదండి. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్రన్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే రఘునందన్ గారు. సో వ్యూవర్స్ చూశారు కదా. సో ప్రధాని మోదీని కూడా ఎత్తుకెళ్తాడా ట్రంప్ అనే ఒక స్పెక్యులేషన్ లాగా నడుస్తోంది చర్చ. హైపోథెటికల్ అది, అంటే అసలు ఊహాతీతం అనే చెప్పాలి. ఒకవేళ నిజంగా గనక అట్లాంటి సిచ్యువేషన్స్, అంటే ఆ డిస్కషన్లో భాగంగా మనం మాట్లాడితే అసలు మోదీని టచ్ చేసే దమ్ము ధైర్యం ట్రంప్కి కానీ అమెరికాకు కానీ ఉందా? ఒకవేళ నిజంగానే టచ్ చేస్తే అమెరికా అసలు తట్టుకోగలుగుతుందా భారత్ యొక్క ప్రతాపాన్ని గనక చూస్తే? ఇప్పుడు వారు చెప్పినట్లు ఇంత పెద్ద ఇదిగా మనం ఉన్న తరుణంలో, అండ్ మోదీ భయపడుతున్నాడా ట్రంప్కి అనే ప్రశ్న, వీటన్నిటికి కూడా మీరు చక్కగా సమాధానం చేయండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా మన మిత్రులకు షేర్ చేయండి, ఎందుకంటే కీలకమైన వీడియో ఇది. ప్రతి ఒక్కరికి కూడా ఈ అంశంపై అవగాహన కలుగుతుంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.